మేడ్చల్ జిల్లా ఘటకేసర్ అన్నోజిగూడలోని నారాయణ కళాశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల క్రూరత్వంగా వ్యవహరిస్తున్నారు. ఓ విద్యార్థి చదవడం లేదంటూ తలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో విద్యార్థి స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పీర్జాదిగూడకు చెందిన సోమయ్య కుమారుడు మణికుమార్ అన్నోజిగూడ నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వర్షాల కారణంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన స్పెషల్ క్లాసులను నిర్వహిస్తూ ర్యాంకులు సాధించడం కోసం విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థి చదువుతుండడం లేదంటూ ఆగ్రహించిన లెక్చరర్ క్రాంతి విద్యార్థి మణికుమార్ తలపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో విద్యార్థి కింద పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న విషయాన్ని మాత్రం బయటికి రాకుండా యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులను తల్లిదండ్రులను ఏదో ఒక రూపంగా మభ్యపెట్టి లోపరుచుకుంటున్నారు. విషయం బయటకు వస్తే విద్యార్థి భవిష్యత్తు పాడవుతుందంటూ అటు తల్లిదండ్రులను ఇటు విద్యార్థి సంఘాలను మభ్యపెట్టిన తన ఉనికిని కాపాడుకుంటున్నారు. ఇరువురితో సంప్రదింపులు చర్చలు జరిపి నారాయణ రెసిడెన్షియల్ కళాశాల ఉపాధ్యాయ అరాచకాలు బయటికి రాకుండా యాజమాన్యం తన ఉనికిని కోల్పోకుండా వ్యవహరిస్తున్నారు. ఏం కావాలి? ఒకటండి.